అపూర్వ సోదరులు, పుష్పక విమానం, అమావాస్య చంద్రుడు, మయూరి లాంటి ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు తీసిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తాను సినిమా పరిశ్రమకు ఎలా వచ్చింది చెబుతూ తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. మాది గూడూరు. చిన్నప్పటి నుండి నటనంటే ఇంట్రెస్ట్. అంతేకాకుండా పాటలు కూడా పాడేవాడిని. దాంతో నాకు సినిమా మీద చిన్నప్పటి నుండే మక్కువ పెరిగింది. నా గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత మా పెద్దనాన్న పోస్టల్ డిపార్ట్మెంటులో ఉన్నత ఉద్యోగంలో ఉండేవాడు. దాంతో నన్ను పోస్టల్ డిపార్ట్మెంటుకు పంపాలని అనుకునేవారు. నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ ఉద్యోగంతో. అయితే మా నాన్న హెడ్ మాస్టర్ గా పనిచేసేవారు. నాకు కూడా టీచింగ్ లైన్ చాలా ఇష్టం. దాంతో 2 సంవత్సరాలు టీచింగ్ కూడా చేశాను. సినిమాల్లోకి రాకుండా ఉంటే టీచర్ను అయి ఉండేది. పెద్ద విద్యా సంస్థలు స్థాపించాలనే ఆలోచన కూడా ఉండేది. మా అమ్మ నుండి సంగీతం, నాన్న నుండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వంటబట్టింది. టీచర్ గా చేస్తున్నప్పుడే నాటకాలు రాసేవాడిని, వేసేవాడిని, వేయించేవాడిని. అన్ని విద్యలు వంటబట్టాయి. నటుడు కావాలంటే నటన తెలిసి ఉండాలి. సంగీత దర్శకుడు కావాలంటే దాని గురించి తెలియాలి. కెమెరా ఆపరేట్ చేయాలంటే కూడా సాంకేతికత తెలిసి ఉండాలి. ఎలాంటి క్వాలిటీస్ లేకుండానే అందరి మీద కర్రపెత్తనం చేయగల అవకాశం దర్శకుడికి మాత్రమే ఉంది. దర్శకత్వం అనేది ఒక డ్రీమ్ లాంటిది. మాయా బజార్ తో స్టార్ట్ అయిన దొంగరాముడు సినిమా నా మొదటి సినిమాగా చెప్పొచ్చు. కేవీ రెడ్డి గారు మొదట ఆ సినిమాకు చెయ్యండి. సినిమా పరిశ్రమలో ఎంతో కాలం ఉంటున్న వాళ్లకు రాని అవకాశం నీకు వచ్చింది. అదేమిటంటే మాయా బజార్ అప్రెంటిస్ గా చేరండి. అయితే నో నేమ్ నో శాలరీ అని చెప్పారు. సరే అన్నాను. కన్నడ సంస్కార అనే సినిమాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని. దానికి మంచి ప్రశంసలు వచ్చాయి. దర్శకుడిగా నా మొదటి సినిమా నీతి నిజాయితీ. అందులో మోగవాడు హీరో. మోగవాడు సినిమా చివర్లో మాట్లాడాలి. ఆ సినిమా ఫట్ అయింది. 30 ఏండ్ల తరువాత తీయాల్సిన సినిమా అది. దాని తరువాత రాజాజీ వారి దిక్కట్ర పార్వతి అనే కథ తీసుకున్నాను. ఆయన ఆశీర్వాదాలతో పాటు పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఎందుకు నా కథ తీసుకున్నావు అని అడిగారు. ఆయనకు సినిమాలు ఇష్టం లేదు. దాన్ని ఆర్ట్ సినిమాగా చేశాను. అది జాతీయ అవార్డు సాధించింది. నాకు మంచి పేరు వచ్చింది. పెట్టిన డబ్బులు వచ్చింది. నాకు సత్యజిత్ రే తరహా ఫార్ములా నాకు ఇష్టం. దాన్నే అనుసరించాను. శ్రీకృష్ణార్జున యుద్ధం అనే సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. దానికి కేవీ రెడ్డి గారు దర్శకులు. ఆ సినిమా షూటింగ్ లో ఒక గమ్మత్తు అయిన సంఘటన జరిగింది. అందులో బ్రహ్మ లోటస్ లో కూర్చొని ఉంటాడు. ఒక పక్క సరస్వతి, మరో పక్క బృహస్పతి కూర్చొని ఉంటారు. బ్రహ్మ ఒక పక్కకు తిరిగి సరస్వతితో మాట్లాడతాడు, మరో పక్క తిరిగి బృహస్పతితో మాట్లాడతాడు. ఆ సీన్ అయిన తర్వాత రామయ్య అనే ఒక సెట్ బాయ్ నా దగ్గరకు వచ్చి, సార్ బ్రహ్మకు 4 తలకాయలు ఉన్నాయి కదా, ఎందుకు ఒక్క తలకాయ తోనే మాట్లాడుతున్నాడు, మిగిలిన వాటితో కూడా మాట్లాడవచ్చు కదా అన్నాడు. నేను అది విని నవ్వుతుంటే అది కేవీ రెడ్డి గారు వచ్చి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు. ఏమీ లేదు సార్ అంటే, లేదు లేదు ఏదో ఉంది చెప్పాల్సిందే అన్నారు. అదే విషయాన్ని చెప్పాను. వెంటనే లైట్స్ ఆఫ్ అని చెప్పి కెమెరామ్యాన్ ను పిలిచి, ఇక్కడ ఒక సీరియస్ డౌట్ వచ్చింది అని చెప్పి, అయ్యా మా దగ్గర అంత టెక్నాలజీ లేక అట్ట తలకాయలు పెట్టి చేస్తున్నాం. అలాంటి సాంకేతికత వస్తే నువ్వనుకున్నట్టే చేస్తాము. నన్ను క్షమించు రామయ్య అన్నారు. తరువాత షూటింగ్ యథావిధిగా నడిచింది అని అప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్పారు సింగీతం శ్రీనివాసరావు తన అనుభవాల నుండి.